సమకాలీన రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్. ఒక విమర్శకు రెండు ప్రతి విమర్శలు చేసే సత్తా ఉన్న లీడర్. గెలుపు ఓటములతో పని లేకుండా తన మార్క్ పాలిటిక్స్ తో యువ నేతగా ఎదుగుతున్న ఐకాన్. మహామహులు ఉన్న కాంగ్రెస్ లో రాష్ట్ర నాయకుడిగా ఎదిగిన లీడర్. రాజకీయాలకు అనుగుణంగా పార్టీలు మారినా తన పంతా మార్చుకొని క్యారెక్టర్. ఆయనే ప్రస్తుత తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అనుముల రేవంత్ రెడ్డి. ప్రస్తుత వికారాబాద్ జిల్లా కొడంగల్ నుంచి మొదలైన ఆయన రాజకీయ ప్రస్థానం అతిపెద్ద పార్లమెంటు నియోజకవర్గమైన మల్కాజిగిరి ఎంపీ స్థాయి వరకు చేరింది. తన ముక్కుసూటితనమే పీసీసీ అధ్యక్షుడయ్యే స్థాయి వరకు చేర్చింది. 1969లో ఆనాటి ఉమ్మడి ఏపీలోని మహబూబ్ నగర్ జిల్లా కొండారెడ్డిపల్లిలో నరసింహారెడ్డి రామచంద్రమ్మ దంపతులకు పుట్టిన రేవంత్ 10వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలో, తర్వాత ఇంటర్మీడియట్ ప్రైవేట్ కాలేజీలో చదివారు. హైదరాబాద్లోని ఓయూ పరిధిలో ఫైన్ ఆర్ట్స్ డిగ్రీ పూర్తి చేసే సమయంలోనే విద్యార్థి నాయకుడిగా రాజకీయాల వైపు అడుగులు వేశారు. ఏబీవీపీ నాయకుడిగా విద్యార్థి సమస్యలపై పోరాడారు. 1992లో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైపాల్ రెడ్డి సోదరుడి కూతురు గీతను లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. అప్పటికి ఆయన వయస్సు 23 ఏళ్లు. డిగ్రీలో విద్యార్థి నాయకుడిగా పనిచేసిన అనుభవంతో రాజకీయాల వైపు రేవంత్ అడుగులు బలంగానే పడ్డాయి. 2003లో టీఆర్ఎస్లో చేరిన రేవంత్ 2004లో కల్వకుర్తి టికెట్ ఆశించి భంగపడ్డారు. 2006లో మిడ్జిల్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా జెడ్పీటీసీ ఎన్నికల్లో నిలబడ్డారు. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా అఖిల పక్షాన్ని ఏర్పాటు చేశారు. టీడీపీ, టీఆర్ఎస్, బీజేపీ, కమ్యూనిస్టు పార్టీల మద్దతు సాధించి కాంగ్రెస్ అభ్యర్థి రబ్బానీపై సంచలన విజయం సాధించి తన రాజకీయ చతురతను ఆనాడే ప్రదర్శించారు. ఆ తర్వాత 2 ఏళ్లకు మరోసారి స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్సీ స్థానిక సంస్థల ఎన్నికల బరిలో దిగారు. విజయం సాధించి శాసన మండలిలో అడుగుపెట్టారు. 2008లో టీడీపీలో చేరిన రేవంత్ 2009లో కొడంగల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో మరోసారి గెలుపొందారు. ఇలా ఎక్కడ అడుగుపెట్టినా విజయమే సొంతం అన్నట్టుగా సాగిన రేవంత్ రెడ్డి రాజకీయ జీవితం 2015లో జరిగిన ఓటుకు నోటు కేసుతో కుదుపునకు గురైంది. ఆ సందర్భం నుంచి టీడీపీ బలహీనపడటం, చివరికి 2017లో కాంగ్రెస్లోకి తప్పనిసరి పరిస్థితుల్లో చేరిపోవడం అంతా నాటకీయంగా జరిగాయి. అయినా కూడా తన మార్క్ రాజకీయంతో టాక్ ఆఫ్ ది పాలిటిక్స్ గా నిలిచిన రేవంత్ కాంగ్రెస్ లో చేరిన కొన్నాళ్లకే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితులయ్యారు. 2018లో కొడంగల్ నుంచి శాసనసభకు పోటీ చేసి ఓటమి పాలైన 2019లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి ఎంపీగా ఎన్నికై చరిత్ర సృష్టించారు. ఇదే క్రమంలో ఆయన సత్తాను గుర్తించిన కాంగ్రెస్ అధిష్టానం 2021 జూన్లో పార్టీ తెలంగాణ బాధ్యతలను పూర్తి స్థాయిలో రేవంత్ చేతికే అప్పగించి పీసీసీ చీఫ్ను చేసింది. అప్పటి నుంచి తన రాజకీయ వేడిని మరింత రగిలిస్తూ వస్తున్న ఈ కొడంగల్ కొదమసింహం త్వరలో జరగబోయే తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో పార్టీకి అధికారాన్ని దక్కించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు, మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు, బీద సాదల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు, మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. రేవంత్ గురించిన ఈ 10 విషయాలు మీకు తెలుసా? స్వతంత్ర అభ్యర్థిగా జెడ్పీటీసీ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచి ఓ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఎదిగిన అరుదైన రికార్డ్ రేవంత్ సొంతం. 3 పార్టీల్లో రాజకీయ నాయకుడిగా పనిచేసి ఓ పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ గా, ఫ్లోర్ లీడర్ గా ఎదిగి మరో పార్టీలో రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికవడం రేవంత్ కు మాత్రమే సాధ్యమైంది. కాంగ్రెస్ లాంటి పార్టీలో జానారెడ్డి, కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి, పొన్నాల, దుద్దిల్లా వంటి సీనియర్ నేతల పరోక్ష అభ్యంతరాలను ఎదుర్కొని తట్టుకొని నిలబడి పీసీసీ చీఫ్ గా ఎదిగిన తీరు ఆ పార్టీలో రేవంత్ కు మాత్రమే సొంతం. పార్టీ కోసం వీలైనంత సమయం కేటాయిస్తూనే కుటుంబంతో కూడా నిత్యం సమయం గడిపే అతి కొద్ది మంది లీడర్లలో రేవంత్ ఒకరు. రేవంత్ది ప్రేమ పెళ్లి. అమ్మాయి తరపు వాళ్ళు అభ్యంతర పెట్టినా నిజాయితీతో కూడిన ప్రేమను నిరూపించుకొని తన మనస్సు మెచ్చిన గీతను పెళ్లాడారు రేవంత్. ఆ తర్వాత కూడా అంతే అనురాగ బంధాన్ని కొనసాగిస్తున్నారు.
ఓటుకు నోటు కేసులో జైలు పాలైన కూతురు పెళ్లి కోసం ప్రత్యేక అనుమతితో బయటకు వచ్చి బాధ్యత పూర్తి చేసుకున్నారు రేవంత్. ఆంక్షల మధ్యలో నిబంధనల ఉచ్చులో ఉన్నా కూడా తనకు మాత్రమే సాధ్యమైన ఉక్కు సంకల్పంతో గుండె నిబ్బరంతో కూతురు పెళ్లి చేసి మళ్లీ జైలుకు వెళ్లిన నేత రేవంత్. రేవంత్ కు ఒక్కరే కుమార్తె. అందుకే కుటుంబ పరంగా సాధ్యమైనంత ఎక్కువ సమయం కూతురు అల్లుడితో పాటే రేవంత్ కలిసి ఉంటారు. హైదరాబాద్ లో ఉన్నప్పుడు అంతా కలిసి ఒకే ఇంట్లో ఉంటారు. రేవంత్ రాజకీయ నేత మాత్రమే కాదు, మంచి స్పోర్ట్స్ పర్సన్ కూడా. తెలంగాణ హాకీ ఫెడరేషన్, ఇండియన్ హాకీ ఫెడరేషన్ లో ఆయన కీలక బాధ్యతలను సైతం నిర్వర్తించారు. చంద్రబాబుకు రేవంత్ శిష్యుడి లాంటి వారు అన్న విషయం ఇప్పటి తరంలో చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. రాజకీయంగా ఉన్నత స్థానాన్ని ఇచ్చారని, తను కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా నిలబడ్డారని అంటూ చంద్రబాబుపై రేవంత్ ప్రతి సందర్భంలోనూ అభిమానాన్ని వ్యక్తం చేస్తుంటారు. మోడీని ప్రధానిగా, చంద్రబాబును ఉప ప్రధానిగా చూడాలనుకున్నారు రేవంత్. 2013లో టీడీపీ, బీజేపీ నేతల మధ్య చేసిన ఈ ప్రతిపాదనతో దేశవ్యాప్తంగా ఓ ఆసక్తికర చర్చకు కారణమయ్యారు రేవంత్ రెడ్డి. రేవంత్ జీవితంలో మోస్ట్ కాంట్రవర్సీలు. రేవంత్ రెడ్డి రాజకీయ జీవితంలో ఎన్నో వివాదాలున్నాయి. అందులో మొదటిది ఓటుకు నోటు కేసు. ఓ ఎమ్మెల్సీని తన పార్టీకి అనుకూలంగా మలుచుకునే ప్రయత్నంలో చేసిన రాజకీయం ఆయన పొలిటికల్ కెరీర్ పై మాయని మచ్చగా నిలిచిపోయింది. తప్పెవరిది అన్న చర్చ మాత్రం పక్కన పెడితే ఈ వ్యవహారంలో తీవ్రంగా ఆరోపణలు ఎదుర్కొన్నది, రాజకీయంగా ఇబ్బందుల పాలైంది మాత్రం రేవంత్ రెడ్డి. అనుమతి లేకుండా డ్రోన్ కెమెరాల వినియోగం కేసులో రేవంత్ రెడ్డి ఓసారి అరెస్ట్ అయ్యారు. హైదరాబాద్ పరిధిలోని మియాఖాన్గూడలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు చెందిన ఓ ఫామ్ హౌస్ ను డ్రోన్లతో వీడియో తీశారన్న ఆరోపణలతో రేవంత్ రెడ్డి జైలు పాలయ్యారు. హైదరాబాద్ గోపన్పల్లిలో తనది కాని 6 ఎకరాల భూమిని రేవంత్ అక్రమంగా సొంతం చేసుకున్నారని ఆరోపణలు ఎదుర్కొన్నారు. పట్టా భూములను కుట్రలు చేసి తన సోదరుడితో కాజేశారని ఆయనపై ఆరోపణలు వచ్చాయి. అదంతా అబద్ధమని, తాను కానీ తన సోదరుడు కానీ ఎవరి భూములను అక్రమంగా సొంతం చేసుకోలేదని, ఇదంతా కుట్ర అని రేవంత్ అనేక సందర్భాల్లో తనపై వచ్చిన ఆరోపణలను సమర్థంగా తిప్పికొట్టారు. తాజాగా రేవంత్ పై కాంగ్రెస్ నేత కొత్త మనోహర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. మహేశ్వరం స్థానంలో పోటీకి అవకాశం కోసం బడంగ్పేట మేయర్ పారిజాతారెడ్డి నుంచి 10 కోట్లు తీసుకున్నారని, 5 ఎకరాలు రాయించుకున్నారని ఆరోపణలు చేశారు. కేసీఆర్ వద్ద 25 కోట్ల రూపాయలు తీసుకున్నారంటూ రేవంత్ పై గతంలో బీజేపీ నేత ఈటల రాజేందర్ సంచలన ఆరోపణలు చేశారు. వాటికి తీవ్రంగా స్పందించిన రేవంత్ రెడ్డి హైదరాబాద్ లోని చార్మినార్ దగ్గర ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం ముందు కంటతడి పెట్టుకున్నారు. అలా డబ్బులు తీసుకుని ఉంటే కేసీఆర్ కళ్ళలోకి సూటిగా చూసి విమర్శలు చేసేవాడినా, ఆయనపై ఇంతటి ఉధృత స్థాయిలో పోరాటం చేసేవాడినా అంటూ భావోద్వేగంతో మాట్లాడారు. ప్రస్తుతం రేవంత్ పై 36 కేసులు ఉన్నట్టు సమాచారం. ఓటుకు నోటు కేసు మొదలుపెట్టి ఇప్పటి వరకు రకరకాల ఆరోపణలతో ఆయన ఈ కేసులను ఎదుర్కొంటున్నారు. రేవంత్ రెడ్డి ఆస్తుల విలువ తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే. యువకుడిగా ఉన్నప్పుడు ఓ ప్రింటింగ్ ప్రెస్ పెట్టి తన ఆదాయ ఆర్జన మార్గాన్ని ప్రారంభించిన రేవంత్ రెడ్డి తర్వాత తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ వచ్చారు. రియల్ ఎస్టేట్ రంగంలో రాణించారు. వ్యాపారంలో మంచి అనుభవాన్ని సొంతం చేసుకున్నారు. అలా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థాయికి చేరిన రేవంత్ రెడ్డి ఆర్థికంగా మంచి స్థానాన్ని అందుకున్నారు. 2018 శాసనసభ ఎన్నికల్లో కొడంగల్ నుంచి నామినేషన్ దాఖలు చేసినప్పుడు తన ఆస్తుల మొత్తం విలువను 3,76,00,000గా అఫిడవిట్లో చెప్పారు. వాటి మార్కెట్ విలువ ఆనాటి కాలంలో సుమారు 8 కోట్ల వరకు ఉండవచ్చన్న అంచనాలు వ్యక్తమయ్యాయి. అలాగే ఆయన భార్య గీత పేరు మీద మార్కెట్ వాల్యూ ప్రకారం 2018లో సుమారు 9 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్టుగా అంచనాలు వ్యక్తమయ్యాయి. రేవంత్ మాత్రం అఫిడవిట్లో సుమారు 2,36,00,000గా తన భార్య పేరిట ఉన్న ఆస్తుల విలువను అఫిడవిట్లో పొందుపరిచారు. అదే ఏడాది రేవంత్ రెడ్డి ఆస్తులు, సంపాదనలపై వచ్చిన ఆరోపణల మీద ఆదాయ పన్ను శాఖ అధికారులు దాడులు చేశారు. సుమారు 20 కోట్ల రూపాయల లెక్కలు లేని సొమ్ములు గుర్తించినట్టుగా వార్తలు కూడా వచ్చాయి. అదంతా కూడా కుట్ర అని కొట్టిపారేసిన రేవంత్ ఎలాంటి విచారణకైనా సిద్ధమని తేల్చి చెప్పారు. తన ఆస్తుల్లో అక్రమాలు లేవని, తను కష్టపడి సంపాదించినది మాత్రమే తన సొంతమని కూడా రేవంత్ చాలాసార్లు చెప్పుకొచ్చారు. ఇదేలా ఉన్న 2018 నుంచి 2023 మధ్యలో, అంటే ఈ 5 ఏళ్లలో రేవంత్ రెడ్డి ఆస్తులు మరింత పెరిగాయని అనలిస్టులు అంచనా వేస్తున్నారు. కనీసం 4-5 రెట్లు అయినా రేవంత్ రెడ్డి ఆస్తులు పెరిగాయని లెక్కలు గడుతున్నారు. త్వరలో జరగబోయే ఎన్నికలకు రేవంత్ రెడ్డి దాఖలు చేయబోయే
జరగబోయే నామినేషన్ సందర్భంగా అఫిడవిట్లో ఆయన తెలియజేయబోయే లెక్కలు ఇందుకు తగ్గట్టుగానే ఉండవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రేవంత్ ఏం చదివారు? ఆయన విద్యార్హతలు. 1969లో పుట్టిన రేవంత్ రెడ్డి తన ప్రాథమిక విద్యను ప్రభుత్వ పాఠశాలలోనే పూర్తి చేశారు. 8 మంది తోబుట్టువులున్న రేవంత్ను అతని తల్లిదండ్రులు నరసింహారెడ్డి, రామచంద్రమ్మ దంపతులు ఉన్నంతలో బాగానే చదివించారు. ఇంటర్మీడియట్ స్థాయికి చేరిన రేవంత్ను ప్రైవేట్ కాలేజీలో చేర్పించి మంచి విద్యను అందించారు. తర్వాత డిగ్రీ కోసం ఆనాటి పరిస్థితుల్లో హైదరాబాద్కు చేరుకున్నారు రేవంత్ రెడ్డి. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఏవీ కాలేజీలో చేరారు. ఫైన్ ఆర్ట్స్ కోర్సును పూర్తి చేశారు. అలా 10వ తరగతి నుంచి డిగ్రీ వరకు చదువుకున్న రేవంత్ అదే సమయంలో విద్యార్థి సమస్యలపై పోరాడేవారు. తోటివారి సమస్యలను తన సమస్యలుగా భావించి వాటిని పరిష్కరించేందుకు శ్రమించేవారు. స్నేహితులు, వారితో ఆప్యాయతకు అమితమైన ప్రాధాన్యతని ఇవ్వడం రేవంత్కు స్కూల్ చదువుల నాటి నుంచే అలవాటు. అందుకే చదివింది ప్రభుత్వ పాఠశాలలోనైనా ఉన్నత లక్ష్యాలను ఆయన ఏర్పాటు చేసుకున్నారు. అందుబాటులో ఉన్న వనరులతోనే మంచి విద్యార్థిగా ఎదిగారు. తల్లిదండ్రుల మాటను జవదాటకుండా, వారికి ఏమాత్రం ఆర్థికంగా ఇబ్బంది కలిగించకుండా నడుచుకున్నారు. బాల్యం నుంచి విద్యార్థుల సమస్యలు ప్రత్యక్షంగా చూసిన నేతగా రేవంత్ రెడ్డి పలు సందర్భాల్లో కొందరు విద్యార్థులకు పరోక్షంగా అండగా నిలిచారు. తనకు వీలైనంత సహకారాన్ని అందిస్తూ వస్తున్నారు. అదే క్రమంలో తను పడిన ఇబ్బందులు తన కుమార్తె నైమిషా పడకుండా చూసుకున్నారు. తను సాధించిన ఫైన్ ఆర్ట్స్ డిగ్రీతో, వ్యాపారంలో తను సాధించిన ఘనతలతో ఆమెకు ఉన్నతమైన విద్యను అందించేందుకు శ్రమించారు రేవంత్ రెడ్డి. తాను వ్యక్తిగతంగా పుస్తకాల పరంగా చదివింది తక్కువే అయినా కూడా బాల్యం నుంచి రేవంత్ రెడ్డి సమాజాన్ని ఎక్కువగా చదువుతూ వచ్చారు. అకాడమిక్స్ పరంగా సాధించిన డిగ్రీ కంటే కూడా సొసైటీ పరంగా ఆయన ఎక్కువగానే జ్ఞానాన్ని పొందారు. ఆ క్రమంలోనే రాజకీయ నాయకుడిగా ఎదిగారు. తాను అనుకున్న లక్ష్యం సాధిస్తే విద్యార్థులకు మరిన్ని సౌకర్యాలు అందించే క్రమంలో తన జీవితానుభవాలను వినియోగించేందుకు ఆయన ప్రణాళికలు వేస్తున్నారు. రేవంత్ ఎంత సింపుల్ గా ఉంటారంటే, రేవంత్ రెడ్డి సీనియర్ రాజకీయ నాయకుడే కావచ్చు, తన నాలెడ్జ్తో కోట్ల ఆస్తులు సంపాదించి ఉండొచ్చు, కానీ వాటికి మించిన వ్యక్తిత్వాన్ని ఆయన చాలాసార్లు చాటుకున్నారు. నాయకుడిగా మాత్రమే కాదు, సామాన్య మనిషిగా కూడా తనలోని సున్నితత్వాన్ని సందర్భం వచ్చిన ప్రతిసారి ప్రదర్శించారు. పార్టీ కార్యక్రమాల్లో భాగంగా ఎక్కడికి వెళ్లినా కూడా ఆయన తన దర్పాన్ని ప్రదర్శించరు. పేదలతో కలిసి కూర్చొని వారి సమస్యలు తెలుసుకుంటూ వారితో కలిసి భోజనం చేస్తుంటారు. టీడీపీ నుంచి తనతో పాటుగా వచ్చిన సీతక్కను ఆయన ప్రతి సందర్భంలో కూడా తన అక్కగానే సంబోధిస్తుంటారు. అవకాశం వస్తే సీతక్క లాంటి మాస్ లీడర్ను కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని కూడా చేస్తుందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రేవంత్ రెడ్డిలోని నిస్వార్థ తత్వాన్ని, నిరాడంబరతను స్పష్టం చేస్తున్నాయి. అలాగే 2022లో రాహుల్ గాంధీ రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో సమావేశమైనప్పుడు అక్కడ కొన్ని కుర్చీలే ఉన్నాయి. బట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, మరో ఒకరిద్దరు నేతలు కూడా ఉన్న కుర్చీల్లో కూర్చొని ఉన్నారు. రాహుల్తో పాటు రేవంత్ కూడా అక్కడే కూర్చొని ఉన్నారు. కానీ ఓ సీనియర్ నాయకుడు అక్కడికి రాగానే వెంటనే లేచి రాహుల్ గాంధీ పక్కనున్న తన కుర్చీని ఆయనకు ఇచ్చి కూర్చోబెట్టారు. ఇది చూసిన రేవంత్ అభిమానులే కాదు, నెటిజన్లు సైతం ముచ్చటపడ్డారు. ఓటుకు నోటు కేసు సందర్భంలో జైలు పాలైన రేవంత్ తన కుమార్తె వివాహం కోసం ప్రత్యేక అనుమతితో ఇంటికి చేరుకున్నప్పుడు ఆయన చూపించిన సింప్లిసిటీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. కోర్టు ఆంక్షలు, పోలీసుల నిబంధనలను తూచా తప్పకుండా పాటించారు. ఎక్కడా హద్దు దాటలేదు సరికదా, మౌనంగా అన్ని భరిస్తూ వేడుకను భావోద్వేగంగా ఆయన పూర్తి చేసిన తీరుకు చప్పట్లు కొట్టాల్సిందే. ఇలా చాలా సందర్భాల్లో కార్యకర్తలతో కానీ, సామాన్యులతో కానీ, వ్యక్తిగతంగా కానీ తనకు మాత్రమే సాధ్యమైన సింప్లిసిటీ చూపిస్తూ వచ్చారు. ఇప్పటికీ చూపిస్తూనే ఉన్నారు రేవంత్ రెడ్డి.